నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు విరిగిన పాలతో మనం ఒక స్వీట్ రెసిపీ ఎలా చేయాలో చూసిద్దాం. మీరు చూడొచ్చు, ఇవి 2 ప్యాకెట్స్ పాలు ఇలా విరిగిపోయాయి. వీటిని ఇప్పుడు వాటర్ లేకుండా స్ట్రెయిన్ చేసి తీసుకుందాం. ఇలా ఒక బౌల్ మీద క్లాత్ పెట్టుకొని మనం దీన్ని స్ట్రెయిన్ చేసుకోవాలి. వాటర్ మొత్తం పిండేసి తీసుకుందాం. వాటర్ పిండేస్తే ఇలా వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని మిగతా ప్రిపరేషన్ చూసేద్దాం. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హీట్ చేసుకుందాం. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 1.5 టీ స్పూన్ వరకు గీని వేసి వేడి చేసుకుందాం. గీ వేడైన తర్వాత సరిగ్గా 1 కప్ వరకు ఈ పాల మీగడను ఇందులో వేసి హీట్ చేసుకుందాం. ఇందులో ఫ్రై చేసుకోవాలి గీలో. లో టు మీడియం ఫ్లేమ్లో ఇలా ఈ పాల మిగడ అంతా కూడా నెయ్యిలో వేయించుకోవాలి. 2 మినిట్స్ వరకు ఫ్రై చేసిన తర్వాత ఇందులో 1/2 కప్ వరకు బెల్లాన్ని యాడ్ చేసుకుందాం. మిక్స్ చేయండి. పంచదార కూడా వాడచ్చు. బెల్లాన్ని యాడ్ చేసుకుందాం. బెల్లం అంతా కరిగే వరకు కంటిన్యూగా కలపండి. కంప్లీట్గా 5 మినిట్స్లో ఈ రెసిపీ ప్రిపేర్ అవుతుంది. ఇది కొంచెం కలర్ మారేంత వరకు దీన్ని ఇలా ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు చూడొచ్చు, కలర్ మారింది కదా, గీ కూడా సపరేట్ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకుందాం. మీరు చూడొచ్చు, మన స్వీట్ రెసిపీ రెడీ అయిపోయింది. ఎంతో హెల్దీ రెసిపీ అండి ఇది. విరిగిన పాలతో ఈజీగా ఇలాగా 5 మినిట్స్లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. సేమ్ కలాకండ్ టేస్ట్ ఉంటుంది. మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నా వీడియోస్ అన్నీ కూడా మీకు ముందే నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.